హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎండు రొయ్యలు, టమాటా, చేపలు మా అమ్మ చేసిన స్టైల్లో నేను చేశానండి. కూర సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు వేసి నేను దోరగా వేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండురొయ్యలను కూడా వేసి ఇలా వేయించుకున్నాను. కలర్ పూర్తిగా చేంజ్ అవ్వాలండి, కలర్ బాగా రావాలన్నమాట. ఫ్రెష్ అల్లం వేయాలండి. అల్లం ఇప్పటికిప్పుడు నూరు వేసాను. 1 స్పూన్ అల్లం వేయాలి. అల్లం వేసి బాగా కలుపుకొని చక్కగా మగ్గాలి. కలరు మారాలండి. ఇవన్నీ కలర్ చేంజ్ అయితేనే బాగుంటుంది ఎండు చేపల కూర అనమాట. తర్వాత టమాటాలు, ఇక్కడ 6 టమాటాలు తీసుకున్నాను. సన్నగా తరిగిన 6 టమాటాలు తీసుకొని మొత్తం ఇలా మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. అవి కూడా మంచిగా వేగాయి కాబట్టి దీంట్లో మంచిగా ఉడుకుతాయి. ఎండు రొయ్యలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చిన్న కలుపుకోవాలండి. బాగా గట్టిగా దెబ్బ కూడా కలపకూడదు, తొందరగా కలపకూడదు అనమాట. చిన్నగా కలుపుకోవాలి. మనం సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర రెండింటిని కూడా ఇలాగా సన్నగా తరిగింది వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా చిన్నగా తిప్పాలండి. ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 3 స్పూన్ల కారం వేసానండి. 3 స్పూన్ల కారం వేసి 1/2 స్పూన్ పసుపు వేసి జీలకర్ర, ధనియాల పొడి, మసాలా పొడి కూడా వేసి మొత్తం బాగా కలుపుకున్నాను. చుక్క నీళ్ళు పోయకుండా ఇది కూర వండితే ఎన్ని రోజులైనా పాడవదండి. ఈ గోంగూర ఎన్ని రోజులైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మగ్గిన కొంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను చుక్క కూడా నీళ్ళు పోయకుండా ఆయిల్తో ఇలా వండితే ఎంత బాగుంటుందంటే ఎంత టేస్టీగా ఉంటుందో. రోజులు గడిచిన కొలదికి ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇది రోజులు గడుస్తుంటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. చుక్క నీళ్ళు పోయకుండా వండాలి. వేడి వేడి అన్నంలో చక్కగా ఈ రొయ్యలు, టమాటా, గోంగూర వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.